మీరు ఆప్షన్ ట్రేడింగ్ చేయకండి. అవును నిజం, ఎప్పుడు ఆప్షన్ బయింగ్ చేయాలి, ఎప్పుడు ఆప్షన్ సెల్లింగ్ చేయాలని తెలిసిన తర్వాతనే ట్రేడింగ్ చేయండి. మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ఈ రీల్ని లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అని ఉంటుంది. ఇక్కడ కాల్ వాల్యూ ఎక్కువ ఉందంటే బేరిష్ మూవ్మెంట్ ఉన్నట్టు మీరు పుట్ ని బై చేయండి. పుట్ వాల్యూ ఎక్కువ ఉంటే బుల్లిష్ మూవ్మెంట్ ఉన్నట్టు మార్కెట్ లో మీరు కాల్ ని బై చేయాలి. ప్లస్ అడిషనల్ గా ఈ పుట్ కాల్ రేషియో చూడండి, పీసీఆర్ రేషియో <1 ఉంటే బేరిష్ మూవ్మెంట్ అన్నమాట, మీరు పుట్ ని బై చేయండి. పీసీఆర్ రేషియో 1 కంటే ఎక్కువ ఉంది అనుకోండి, బుల్లిష్ మూవ్మెంట్ అన్నమాట, మీరు కాల్ ని బై చేయండి. ఒకవేళ ఈ రెండు వాల్యూస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ గా ఉంటే మార్కెట్ అనేది సైడ్ వేస్ లో ఉందని అర్థం. ఈ వెబ్సైట్ లో మీకు లైవ్ డేటా అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ డేటా అనేది ఈక్వల్ గా ఉంది, అందుకే మార్కెట్ నిఫ్టీ చూడండి ఆల్మోస్ట్ సైడ్ వేస్ లోనే ఉంది. సేమ్ డేటా ఇండికేట్ చేసింది కదా. ఈ వెబ్సైట్ ఎప్పుడు మనకు లైవ్ డేటానే చూపిస్తుంది. అసలు ఈ వెబ్సైట్ ఏంటిది, ఈ వెబ్సైట్ ని యూజ్ చేసుకొని మనం పర్ఫెక్ట్ ఆప్షన్ బయింగ్ ఎప్పుడు చేయాలో, ఆప్షన్ సెల్లింగ్ ఎప్పుడు చేయాలని నేను ఒక పీడిఎఫ్ అనేది క్రియేట్ చేశాను. ఈ రీల్ నాకు షేర్ చేసి కామెంట్ సెక్షన్ లో పీడిఎఫ్ అని టైప్ చేయండి, ఓన్లీ పీడిఎఫ్ అని. మీకు పీడిఎఫ్ అనేది డైరెక్ట్ డిఎం చేస్తాను. థ్యాంక్ యూ.